వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కాసేపట్లో ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కర్నాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఫిర్యాదును బేస్ చేసుకుని రంగంలోకి దిగిన ఈడీ అధికారులు తమ దర్యాప్తులో మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు గుర్తించారు. దీంతో ఈడీ కార్యాలయంలో ఇవాళ విచారణకు హాజరు కావాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో మరి కాసేపట్లో విజయసాయి బషీర్బాగ్లోని ఈడీ ఆఫీసులో విచారణకు హాజరు కానున్నారని తెలుస్తోంది. వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కాసేపట్లో ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కర్నాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఫిర్యాదును బేస్ చేసుకుని రంగంలోకి దిగిన ఈడీ అధికారులు తమ దర్యాప్తులో మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు గుర్తించారు. దీంతో ఈడీ కార్యాలయంలో ఇవాళ విచారణకు హాజరు కావాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో మరి కాసేపట్లో విజయసాయి బషీర్బాగ్లోని ఈడీ ఆఫీసులో విచారణకు హాజరు కానున్నారని తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి, మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎస్ లక్ష్మి, వైకాపా ప్రభుత్వ హయాంలో కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్ లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్నారన్న కేసులో నిందితులపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు బిగిస్తుంది. దీనిలో ప్రధానంగా కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు పైన ఏపీసీఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ప్రస్తుతం ఈడీ రంగంలోకి దిగింది. ఇప్పటికే ప్రాథమిక విచారణ జరిపిన నేపథ్యంలో భారీగా మనీ లాండరింగ్ జరుగుతున్నట్లు కూడా గుర్తించింది. అయితే దానికి ఆధారంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అభియోగాలు మోపి ఎన్ఫోర్స్మెంట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో ఇప్పటికే నిందితులైన వైకాపా ఎంపీ వైవి సుబ్బారెడ్డి తనయుడు వైవి విక్రాంత్ రెడ్డి, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడు సోదరుడు అరబిందో సంస్థ యజమాని శరత్చంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి బినామీ సంస్థగా పేరొందిన పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పి ప్రతినిధులకు సంబంధించి ఈడీ ఇప్పటికే నోటీసులు జారీ చేయడం జరిగింది. విచారణకి హాజరు కావాలంటూ కూడా ఆదేశం జరిగింది. అయితే గతంలో ఇచ్చిన నోటీసులకి సంబంధించి అప్పటి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో తాను విచారణకు రాలేనంటూ కూడా విజయసాయిరెడ్డి, అదేవిధంగా అనారోగ్య కారణాల వల్ల హాజరు కాలేనంటూ కూడా విక్రాంత్ రెడ్డి ప్రస్తుతం విచారణకు రావడం కుదరదంటూ కూడా శరత్చంద్ర రెడ్డి, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క అంశంతో ఈడీకి వివరణ ఇస్తూ గైర్హాజరైన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈడీ మరోసారి వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. బలవంతంగా వాటాలు లాక్కున్న వ్యవహారంలో రికార్డుల ప్రకారం అంతిమ లబ్ధిదారుడైన అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లకి నోటీసు ఇచ్చేందుకు రంగం కూడా ఈడీ సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. ఇక విచారణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునేందుకు కూడా మరోవైపు ఈ కేసులో ఏపీసీఐడి కూడా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి తమ ఎదుట విచారణగా హాజరు కావాలంటూ ఇప్పటికే శరత్చంద్ర రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చింది. తర్వాత దశలో మిగతా నిందితులు కూడా నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైన పరిస్థితిలో ఇక గత ప్రభుత్వ హయాంలో ఏవైతే ప్రస్తుతము వైకాపా ప్రభుత్వ హయాంలో అప్పటి జగన్మోహన్ రెడ్డి కుట్ర మేరకి అక్రమ కేసులు పెడతామని, అరెస్ట్ చేసి జైలుకి పంపుతామని బెదిరించి భయపెట్టి ఒత్తిడి చేసి కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ లో దాదాపు 2,500 కోట్ల విలువైన వాటాలని 494 కోట్లకి, కాకినాడ సెజ్ లోని 1,109 కోట్ల విలువైన వాటాలని 12 కోట్లకి బలవంతంగా అరబిందో సంస్థకి బదలాయించుకున్నారనే ఫిర్యాదు పైన సిఐడి ఇటీవల కేసు నమోదు చేసింది. మొత్తం 3,609 కోట్ల మేర దోచుకున్నారంటూ కూడా ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. ఇక నేరపూరిత బెదిరింపు, మోసం నేరానికి ప్రేరేపించడం, సోదరి నేరపూరిత కుట్ర, వ్యవస్థీకృత నేరం సెక్షన్ల కింద అభియోగాలు మోపడంతో పాటు ఇందులో మనీ లాండరింగ్ అంశం ముడిపడి ఉండడంతో ఈడీ ప్రస్తుతం దీనిపైన కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి
ఇప్పటికే విజయసాయి రెడ్డికి మరొకసారి కూడా నోటీసులు ఇస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఈడీ విచారణకి విజయసాయి రెడ్డి హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకి బషీర్బాగ్ లోని ఈడీ కార్యాలయంలో విచారణకి విజయసాయి రెడ్డి వెళ్ళనున్నారు. కాకినాడ సీ పోర్ట్ సెజ్ కు సంబంధించి అక్రమ షేర్ల బదలాయింపు వ్యవహారంలో ఈ కేసు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేయనున్నారు. ఇవాళ విచారణకి రావాలంటూ కూడా మరోసారి విజయసాయి రెడ్డికి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఏ రకంగా ఈ విచారణ నేపథ్యంలో ఎంతవరకు విజయసాయి రెడ్డి ఈడీ అధికారులకి సహకరిస్తారనే దానికి సంబంధించి కూడా కొంత ప్రశ్నార్థకంగా మారింది. దాంతో పాటు ఇప్పటికే ఈ ఆదాయం అంటే గతంలో ఇటు కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ కావచ్చు, కాకినాడ సెజ్ వాటాలను కొట్టేసేందుకు నాటి సీఎం జగన్ ప్రణాళిక రూపొందించగా విక్రాంత్ రెడ్డి, సత్యేంద్ర రెడ్డి అమలు చేశారు. ఇందులో భాగంగానే ఇటు కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ స్పెషల్ ఆడిట్ చేపించారంటూ కూడా కేవీ రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాని ద్వారా ప్రభుత్వానికి 665.65 కోట్లు వాటా చెల్లించాలంటూ ఆడిట్ సంస్థతో నివేదిక ఇప్పించి దాన్ని చూపించి తన కుటుంబ సభ్యులపైన అక్రమ కేసులు పెట్టారంటూ కూడా కేవీ రావు ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి ఉంది. అంటే ఈ అంశాలన్నీ కూడా విచారణలో అడిగే అవకాశం ఉంది. బలవంతంగా దాన్ని బెదిరించి షేర్ విలువలు ముదింపులోనూ సరైన విధానం పాటించలేదంటూ కూడా స్పష్టంగా సిఐడికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలో వీటిలన్నిటికీ సంబంధించి కూడా కొంత ప్రశ్నించే అవకాశం అయితే ఉంది. అయితే స్వతహాగా ఆడిటర్ అయిన విజయసాయి రెడ్డి ఏ రకంగా అటు ఈడీ అధికారులకి స్పందిస్తారు, ఏ రకమైన సమాధానం ఇస్తారనేది కూడా కొంతసేపట్లో తెలిసే అవకాశం అయితే ఉంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.